మనం ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్నాం. తీరము అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆ అలలు ఎక్కువగా రావడం వల్ల కోతకు గురైంది. గ్రామస్తులంతా కూడాను భయపడిపోతున్నారు. గతంలో కూడా ఇక్కడ ఇలాగే కోతకు గురై మనము చూస్తూనే ఉన్నాము. ఈ కోతకు గురవడం వల్ల ఈ కాలువ కూడా ఇంతకుముందు డ్రైనేజీ వాటర్ సముద్రంలోకి పోయేది. కానీ ఆ డ్రైనేజీ వాటర్ అంతా ఇప్పుడు వెనక్కి ఎగదనుతోంది. అక్కడ మనం ఇప్పుడు చూసినటువంటి ఈ కాలువ, ఈ రాళ్ళు దాదాపు ఇవన్నీ కూడాను కొట్టుకొని సముద్రంలో కిందకు పోవడం వల్ల అది కోతకు గురైంది. ఏ క్షణంలోనైనా ఈ రాత్రికైనా ఈ కట్ట తెగి ఊరి మీదకి వస్తుందేమోనన్న భయంతో ఉప్పాడ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమవుద్దో మరి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడే ఆ ప్రదేశాన్ని అంతా చూశారు. మనం చూస్తున్నాం అక్కడ జనం చాలామంది ఉన్నారు. ఆ గుమికూడి ఉండి చూస్తున్న వాళ్ళంతా కూడా అక్కడే అది గడ్డిపడే అవకాశం ఉందని చెప్పేసి గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఈ కట్ట కోసుకుపోవడం వల్లనే ఇప్పటి వరకు చాలా వరకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్తామన్నారు.